నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 21వ శతాబ్దం మహిళలకు చెందిందేనన్న ప్రధాని. పార్లమెంటు కొత్త చరిత్ర లిఖించేందుకు చేరువలో ఉందని వెల్లడి. గనుల రంగంలో ఆత్మనిర్భరత దిశగా ముందుకెళ్తున్నామన్న కిషన్ రెడ్డి. వేలంలో పరిశ్రమలు పూర్తి స్థాయిలో పాలు పంచుకున్నాయని వెల్లడి. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో 3వ రోజు హైడ్రా కూల్చివేతలు. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న అధికారులు. గుజరాత్లో యాత్రికులపైకి దూసుకొచ్చిన ట్రక్కు. 7గురు దుర్మరణం. దేవాలయానికి వెళ్తున్నగా దుర్ఘటన. తమిళనాడులో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు. పరిసరాల్లోని ఇళ్లు ధ్వంసం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరానగర్లో అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హాజరైన మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి, గోదావరికని ఏసీపీ రమేష్ ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రమాదహిత రామగుండంగా తీర్చిదిద్దేందుకు అంతా సహకరించాలని డీసీపీ రామరెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అనే ప్రోగ్రాంని రూపకల్పన చేయడం జరిగింది. 13 నుంచి 18 వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. అరైవ్ అంటే మనం బయట నుంచి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరుకోవడం, గంజాయి డ్రగ్స్ నిర్మూలన, సైబర్ క్రైమ్స్లో మన ప్రజలు ఇరుక్కోకుండా ఉండడానికి ఈ ప్రధాన లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మా డివిజన్లో ప్రారంభించినందుకు పోలీస్ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి చదువుకోవాలి, ఆ చదువుతోటే అన్నీ సాధ్యమవుతుంది అనేది ఆ రోజు గౌరవ కీర్తిశేషులు అంబేద్కర్ గారు చెప్పిన విధంగా ప్రతి వాళ్ళు కూడా ముందుకు వెళ్లే విధంగా ఈరోజు ప్రతి కుటుంబం ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని పోలీస్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో 3వ రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హాజీం నిర్మించిన అక్రమ భవనాన్ని గుర్తించిన అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రాలిక్ జాక్ క్రషర్ వాహనంతో కూల్చివేస్తున్నప్పటికీ బహుళ అంతస్తుల భవనం కావడంతో పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. పక్కనే మరో భారీ భవనం ఉండటంతో జాగ్రత్తగా కూల్చివేతలు చేపడుతున్నారు. భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రభుత్వవైపు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బుర్హానంపేట గ్రామంలో నిర్మాణం పూర్తయిన పలు ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశం చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా 2 పడకల ఇంటిని నిర్మించి ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలోనే ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు. ఇంకా అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కట్టుకుంటూ వాటి వడ్డీ చెల్లిస్తూ ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏదేమైనా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని ఇండ్లైనటువంటి కుటుంబాల అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మన దేవుడు అన్ని విధాలుగా మంచి సౌకర్యవంతమైనటువంటి అవకాశం, మంచి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీసీటీవీ కెమెరాలు రక్షణ కవచంలా పనిచేస్తాయని ప్రతి ఒక్కరూ వీటిని ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 450 సీసీటీవీ కెమెరాలను డీజీపీ ప్రారంభించారు. సహకరించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖులను అభినందించారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్లో నిర్వహించిన కార్యక్రమంలో గతంలో లొంగిపోయిన మావోయిస్టులతో పాటు పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. 2023
283 కెమెరాలు గ్రామ ప్రాంతాల్లో పెట్టిండ్రు. ప్రతి గ్రామంలో 4 కెమెరాల చొప్పున. ఈ విధంగా పబ్లిక్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతోనే పెట్టింది. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రైమ్ ప్రివెన్షన్ కోసం పెట్టింది. బై ఛాన్స్ ఏమైనా క్రైమ్ జరిగినా కానీ పెట్టినప్పటి తర్వాత క్రైమ్ జరిగినా కానీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని డిటెక్ట్ చేయడం కూడా చాలా సులభం అయిపోతుంది. అవి మంచి హై క్వాలిటీ కెమెరాలు, నెంబర్ ప్లేట్ను కూడా డిటెక్ట్ చేసేటువంటి ఉన్న కెమెరాలు పెట్టిండ్రు. ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, అట్లానే ఇక్కడ ఎస్పీగా ఉన్న అఖిల్ మహాజన్ గారికి, ఆయన తోటి సహచరులకు, సిబ్బందికి నా యొక్క అభినందన. ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్కు నిధుల మంజూరు కోసం ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ వయసులో నిధుల కోసం మంత్రులు కాలు మొక్కాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి నేను. నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఇరవై చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే ఇక మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఎన్నిసార్లు చేయాలండి చేసిన పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాండి. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులనే చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా, తమాషాగా చేస్తామా? ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమో స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఈ పైరు చేయి, నాకు అదని చెప్తాను కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దరిద్ర రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతాం, బతుకుతాం. ఏముంది అంతకన్నా మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? సీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము వాళ్ళ మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చా విరక్తితో నిర్ణయం తీసుకునేది. ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మలుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోవడం ఎవడు కాదు అది. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్ అటు బంద్ టికెట్ అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది. పాపం వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడు వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను 10 మంది ఇచ్చిపోతా అంటే నిర్ణయం మారింది కదా, పార్టీ మారింది కదా. నేను టెండర్ ప్లాన్ చేసుకుంటాను. వాడిని బతుకులాడుకో, నీకు ఎదుగురా, నిన్ను ఇవన్నీ నిర్ణయం మారింది కదా, అది నేను ఉంటా కదా. ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి రూపాయి లేదు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఎన్నికల నిర్వహణపై కేంద్రం ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పోలింగ్ స్టేషన్లలో బయోమెట్రిక్ నమోదు చేయాలన్న పిల్ మేరకు వివరణ ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, పోలింగ్ స్టేషన్లలో బయోమెట్రిక్ ఏర్పాటు ఆవశ్యకత ఏంటి? పోలింగ్ స్టేషన్లలో అదేవిధంగా దొంగ ఓట్లు నమోదు ప్రక్రియను, దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అన్ని అంశాలను అడ్డుకోవటానికి బయోమెట్రిక్, దాంతో పాటుగానే ఐరిస్ కంటి చూపు తోటి నమోదు చేసేటువంటి విధానాన్ని తీసుకురావాలి అని చెప్పని సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ రోజు విచారణ చేపట్టారు. సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. దీంట్లో ప్రధానంగా సూర్యకాంత్ చేసింది, ఇప్పటికిప్పుడు ఇలాంటి వ్యవస్థను తీసుకురావడం అనేది అది సాధ్యమయ్యే పని, సాధ్యంతో కూడుకున్న పని అని కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి న్యాయవాదులను ప్రశ్నించింది. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది అని, దానికి ముందు అంటే ప్రస్తుతం మనం ఈ ప్రయత్నాన్ని ఇప్పటికిప్పుడు అమల్లోకి రాకపోయినా భవిష్యత్తులో దీన్ని తీసుకురావటం వల్ల అనేక ఉపయోగాలు జరుగుతాయి. దాంతో పాటుగానే
దేశవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకురావడం వల్ల ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో తీసుకురాకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా దీన్ని భవిష్యత్తులో అమల్లోకి తీసుకురావడం వల్ల దొంగ ఓట్ల నమోదును అవకాశం ఉన్నంత మేర తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన స్పందించినటువంటి న్యాయస్థానం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి విధానంలో, అదేవిధంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి అనేక రాష్ట్రాల్లో దీన్ని వెంటనే అమలు చేయడం అనేది సాధ్యమైనటువంటి ప్రక్రియ కాదు. దీనికి అనేక వ్యవస్థలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ముందు ఆ వ్యవస్థలన్నీ కలిసి ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అమలు చేయడం అనేది సాధ్యం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి అమలు, తీరుతెన్నులు, ఎంతవరకు సాధ్యాసాధ్యాలనేటువంటి విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో చర్చించి సంబంధిత వర్గాల నుంచి సరైన సమాచారం లేకుండా దీనిపై నిర్ణయం తీసుకోవటం అనేది సరైనటువంటి విధానం కాదు అన్నటువంటి జస్టిస్ సూర్యకాంత్ ఆ మేరకు తమ అభిప్రాయం చెప్పాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశారు. అయితే వచ్చే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాల్లో మరోసారి పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నటువంటి పరిస్థితుల్లో కనీసం పార్లమెంట్ ఎన్నికలు, దానికి కొనసాగింపుగా జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకైనా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చే విధంగా చూడాలి అని చెప్పని న్యాయవాదులు చేసినటువంటి విజ్ఞప్తిని కూడా సూర్యకాంత్ సమాధానం ఇచ్చారు. జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక వ్యవస్థలు ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా ప్రస్తుతం అభిప్రాయం తీసుకుని తర్వాత దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు, పరిస్థితులన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే దీనిపైన ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్. ఉత్తరప్రదేశ్ నోయిడాలో వేతనాలు పెంచాలంటూ కార్మికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. వేతన సవరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు పరిశ్రమలకు చెందిన కార్మికులు ఈ ఉదయం నిరసన చేపట్టారు. ఢిల్లీ మేరట్ ఎక్స్ప్రెస్ వేను దిగ్బంధించారు. ఫలితంగా ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదగొట్టే ప్రయత్నం చేశారు. ఈ దశలో ఫేజ్ 2 సెక్టార్ 60 ప్రాంతాల్లో పలువురు వాహనాలను ధ్వంసం చేశారు. కొన్నింటికి నిప్పు పెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ పరిధిలోని పారిశ్రామిక వాడలో అదనపు బలగాలను మోహరించామని చెప్పారు. కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాల మధ్య చర్చలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తమిళనాడు విరుద్నగర్ జిల్లాలో పేలుడు సంభవించింది. సత్తూరులోని బాణసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడ్డారు. పలు వాహనాలు సైతం దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఎంతమంది ఉన్నారో స్పష్టత లేదు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న కార్మికుల ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కన నడుచుకుని వెళ్తున్న యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు రాజ్కోట్ నుంచి బహుచరాజీలోని ఓ ఆలయానికి కాలినడకన వెళ్తుండగా లారీ ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి పరిసరాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 దుర్మరణం చెందారు. శుభకార్యానికి రుక్మాపూర్ వచ్చి జహీరాబాద్కు ద్విచక్ర వాహనంపై 2 పిల్లలతో వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లిదండ్రులతో పాటు కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గాయాల పాలైన వారి కుమారుణ్ణి స్థానిక ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం తాండూరు కొండగల్ జాతీయ రహదారి పక్కన ఉన్న గొంతులో పడి కానిస్టేబుల్ మృతి చెందారు. బషీరాబాద్ మండలం రెడ్డి గనాపూర్కు చెందిన నరసింహులు పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. తాండూరులో జరిగిన భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో విధులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా బైక్తో పాటు గొంతులో పడి ప్రాణాలను కోల్పోయారు.
ఘటనాస్థలికి చేరుకున్న ఎస్ఐ విఠల్ రెడ్డి బ్రిడ్జ్ గొంతలోని నీటిలోకి దిగి మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసింహులు మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. నబాతే, మేఫదౌన్ నగరాలపై ఐడిఎఫ్ వైమానిక దాడులు చేపట్టింది. ఫలితంగా పలు భవనాలు ధ్వంసమయ్యాయి. షిఫా నగరంపై జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. బింట్ జుబైల్ పట్టణంలో ఇజ్రాయెల్ సైనికులు, హెజ్బుల్లా మిలిటెంట్లు పరస్పరం తలపడ్డారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 2055 మంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో 165 మంది పిల్లలున్నారని వెల్లడించింది. అటు ఉత్తర ఇజ్రాయిల్లోని పలు నగరాలపై హెజ్బుల్లా రాకెట్లను ప్రయోగించింది. అయితే వాటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కోరుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆదివారం ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చల్లో వారు ఆ విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండటాన్ని తాము అనుమతించబోమని పునరుద్ఘాటించారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ డీసీకి చేరుకున్న ట్రంప్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తదుపరి చర్చలు ఎప్పుడు జరగొచ్చని ప్రశ్నించగా తనకు తెలియదని బదులిచ్చారు. ఇరాన్ నాయకత్వం చర్చలకు వచ్చినా రాకపోయినా తాను పట్టించుకోనని ట్రంప్ అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతానికి పటిష్టంగానే ఉందని, దాని అమలులో ఎటువంటి ఆటంకాలు లేవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పాకిస్తాన్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమైన వేళ ఇరాన్పై వైమానిక దాడులు చేపట్టే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది. వైమానిక దాడులు సహా ఇతర ప్రత్యామ్నాయాలపైన సమాలోచనలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఇరాన్పై ఇప్పటికే అధ్యక్షుడు గట్టి చర్యలు తీసుకున్నారని, మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని శ్వేతసౌధం అధికార ప్రతినిధి ఒలివియా వేల్స్ పేర్కొన్నారు. ఇరాన్ పోర్టులో దిగ్బంధనం ఈ రాత్రి 8:30 గంటల నుంచి మొదలవుతుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఓడరేవులకెళ్లే ఏ దేశ నౌకనైనా అడ్డుకుంటామని వెల్లడించింది. అలాగే అక్కడి పోర్టుల నుంచి ఇతర దేశాలకెళ్లే నౌకలను సైతం అడ్డుకుంటామని వివరించింది. గల్ఫ్ దేశాల ఓడరేవులకెళ్లే నౌకలకు ఎటువంటి ఆటంకం కలిగించబోనని స్పష్టం చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. ఒమన్, గల్ఫ్, హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ప్రయాణించే నావికులు ఎప్పటికప్పుడు వెలువడే అధికారిక ప్రకటనలను గమనిస్తూ ఉండాలని సూచించింది. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఛానల్ 16 ద్వారా తమ నౌకాదళంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని నిర్దేశించింది. దిగ్బంధం అమలుకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారిక నోటీస్ ద్వారా వాణిజ్య నౌకలకు తెలియజేస్తామని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకొని ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గలీబాఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి ఎక్స్లో చేసిన పోస్టు చర్చనీయాంశమైంది. హర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తే అమెరికాలోనే గ్యాస్ ధరలు పెరుగుతాయని గలీబాఫ్ హెచ్చరించారు. అందుకు సంబంధించి ఒక గణిత ఫార్ములాను ఆయన పోస్టు చేశారు. శ్వేతసౌధం సమీపంలోని గ్యాస్ స్టేషన్లో ప్రస్తుతం 1 గ్యాలన్ పెట్రోల్ ధర $4 నుంచి $5 ఉందని తెలిపారు. ఒకవేళ హర్ముజ్ను దిగ్బంధిస్తే ధరలు రెట్టింపు అవుతాయని, అంతిమంగా అమెరికన్ పౌరులే నష్టపోతారని రాసుకొచ్చారు. అటు ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తామన్న అమెరికా హెచ్చరికలతో చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బ్యారెల్ ముడి చమురు ధర మరోసారి $100 దాటింది అని ప్రస్తుతం $103 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమవగానే సెన్సెక్స్ 30 సూచి 1613 పాయింట్లు పతనమై 75,937 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 50 సూచి 495 పాయింట్లు పతనమై 23,555 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, సన్ఫార్మా, ఎన్టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు జపాన్, దక్షిణ కొరియా దేశాల స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. తూర్పు పసిఫిక్ సముద్రంలో అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలిస్తున్న 2 బోట్లపై దాడులు చేపట్టామని యుఎస్ సదరన్ కమాండ్ తెలిపింది. ఈ దాడుల్లో 5 నార్కో ఉగ్రవాదులు మృతి చెందారని వెల్లడించింది. మరొకరు తప్పించుకున్నారని, అతని కోసం గాలిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. డ్రగ్స్ తరలిస్తున్నట్లు ధృవీకరించుకున్నాకే దాడులు చేపట్టామని వివరించింది. ఈ ఆపరేషన్లో తమ బలగాలెవరూ గాయపడలేదని యుఎస్ సదరన్ కమాండ్ తెలిపింది. గతేడాది నుంచి ఇప్పటి వరకు కరేబియన్ సహా తూర్పు పసిఫిక్ సముద్రంలో 168 మంది నార్కో ఉగ్రవాదులను యుఎస్ సదరన్ కమాండ్ హతమార్చింది.
నమ్మకానికి నిలువుటద్దంగా ఉండాల్సిన బ్యాంకింగ్ వ్యవస్థలో భారీ లొసుగులు బయటపడ్డాయి. హైదరాబాద్ బేగంపేటలోని యాక్సిస్ బ్యాంక్ ఉన్నతాధికారులే ముఠాగా ఏర్పడి ఓ ఎన్ఆర్ఐ ఖాతాదారుడి సొమ్ము కాజేశారు. బాధితులు విదేశాల్లో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఫోర్జరీ సంతకాలతో దాదాపు 6.5 కోట్లు స్వాహా చేశారు. ఈ వ్యవహారంపై యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న పరితోష్ ఉపాధ్యాయకు హైదరాబాద్ బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుంచి ప్రీమియం బ్యాంకు ఖాతా ఉంది. తన ప్రమేయం లేకుండా 6.5 కోట్ల రూపాయలు కాజేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2024లో కేసు నమోదు చేశారు. అయితే అప్పట్నుంచి బ్యాంకు అధికారులు తమ పలుకుబడితో అరెస్టు కాకుండా ప్రయత్నించారు. తాజాగా యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వెంకటరమణను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. కస్టమర్ నేరుగా బ్రాంచ్కు వస్తే తప్ప ఇవ్వకూడని 42 లూజ్ లీఫ్ చెక్కుల్ని అధికారులు తమకు తామే ఇచ్చుకున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో తన సంతకాల్ని ఫోర్జరీ చేసి చెక్కుల ద్వారా నగదు విత్డ్రా చేశారని ఖాతాదారు పరితోష్ ఫిర్యాదు చేశారు. ఇతర ఖాతాలతో పాటు తన తల్లిదండ్రుల అకౌంట్లలోకి తనకు తెలియకుండానే నగదును మళ్లించి అక్రమంగా విత్డ్రా చేసుకున్నారని పేర్కొన్నారు. తన ఖాతాలో బ్యాలెన్స్ అసాధారణంగా తగ్గిపోవడాన్ని గమనించిన పరితోష్ 2 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు. బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి సీఈఓ అమితాబ్ చౌదరి వరకు ఈమెయిళ్లు పంపినా స్పందించలేదు. విచారణ పేరుతో కాలయాపన చేసిన బ్యాంకు బాధితుడి అనుమతి లేకుండానే ఆయన ఖాతాను క్లోజ్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు భారతీయ న్యాయ సంహిత ప్రకారం నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వెంకటరమణ జైల్లో ఉన్నారు. ఆయన్ను కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకు అంతర్గత సెక్యూరిటీని ఛేదించి ఇంతటి భారీ దోపిడీ ఎలా సాధ్యమైంది? ఈ వ్యవస్థీకృత నేరంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.